చాలామంది మన క్లాసెస్‌కొస్తారు గదా! చాలామంది ఏం చేస్తారంటే, ఐ వాంట్ జాబు నాకు మనీ లేదు. సో, నాకు మనీ అట్రాక్ట్ కావడం లేదు. సో, నేను మనీ మేనిఫెస్టేషన్ చేయాలి అంటున్నారు. సో, మనకొచ్చేసే టైంకి ఏం చేస్తారంటే ఆళ్ళకి 100లో, 200లో ఉంటారు. సో, మీరు 200లో, 300లో ఉంటే మనీ అనేది అట్రాక్ట్ చేయలేరు. మన యావరేజ్ ఫ్రీక్వెన్సీ వచ్చి 500. మీరింకా డల్‌కెళ్తున్నారు. మనకి ల్యాక్ అనేది మీరు ల్యాక్‌లో ఉంటే ల్యాక్‌ని అట్రాక్ట్ చేస్తారు. లైక్ అట్రాక్ట్ లైక్ అనమాట. మీరు పర్టిక్యులర్ కావాలన్నది జాబ్ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మనీ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మనకి ఒక రేడియో స్టేషన్ లాగా మన లైఫ్ అనేది. మనకి లో ఫ్రీక్వెన్సీ 200 అట్లా ఉంటే మీరు దానికే ట్యూన్ అవుతారు. ఒక రేడియో స్టేషన్ ఉంది. మీరు దేనికి స్విచ్ అయితే దానికే ట్యూన్ అవుతారు. మీరు లో ఫ్రీక్వెన్సీ ఉంటే నెగెటివ్ థాట్‌ని మీరు క్రియేట్ చేయరు. అట్రాక్ట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మీరైతే ఎప్పుడైతే మనీ కావాలనుకుంటున్నారో హయ్యర్ ఫ్రీక్వెన్సీకెళ్ళాలి. హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడెళ్తాం మనం? సో, ఆల్రెడీ నా దగ్గర ఉంది అనే స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో మనం ఉన్నట్టు మనకి ఉన్నప్పుడు. సో, నాకు డెబిట్స్ ఉన్నాయి. నాకు జాబ్ లేదు. సంథింగ్ అంటారు కదా! నాకు మనీ లేదు అని అంటారు కదా! అట్లాంటి టైంలో నేను హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ఎలా ఉండడం అనేది మీకు క్వెషన్ అయితే రావచ్చు. ఆ క్వెషన్‌కి ఏంటంటే మీ 3 డైమెన్షన్ అంటే ఈ భూమి పైన ఉన్నట్లే 3 డైమెన్షన్ అంటారు. సో, 3 డైమెన్షన్ పైన మీరు ఎప్పుడైతే రియాక్ట్ అవుతారో, ఒక పర్సన్ మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారో, ఆబ్వియస్లీ మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అయన్నీ ఒక 10 డేస్ పాటు మర్చిపోవాలి. అప్పుడు మాత్రం హయ్యర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. హయ్యర్ ఫ్రీక్వెన్సీ వచ్చినాక మీకు ఆటోమేటిక్‌గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా హయ్యర్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు మ్యాటరు ఎనర్జీ అవుతుంది. ఎనర్జీ మ్యాటర్ అవుతుంది. సో, స్ట్రీము వాటర్ అవుతుంది. వాటర్ స్ట్రీమ్ అవుతుంది. అయన్నీ ఫ్రీక్వెన్సీ అని అనమాట మనకి. సో, ఎప్పుడైతే మీరు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుంటారో మారుతాయి. సిట్యుయేషన్స్ మారుతాయి. మనకన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సింక్ అవుతాయి అనమాట. సింక్రోనైజెస్ అంటారు అనమాట ఇంగ్లీష్‌లో. సో, అయన్నీ కూడా మీ బయాలజీ మారిపోతుంది. ఎప్పుడైతే మీరు సాడ్‌గా ఉంటారో ఒక ఇంటర్వ్యూకెళ్తారు. ఏమవుతుందక్కడ? సో, లో ఫ్రీక్వెన్సీ మన బ్రెయిన్ బీటా స్టేట్‌లోకెళ్ళిపోతుంది. మైండ్ వర్క్ చేయదు. సో, ఈజ్ ఈక్వల్ టు మీరు అక్కడ పెర్ఫార్మ్ చేయలేరు. ఇది మనం సైంటిఫిక్‌గా చూసుకున్నా సరే మీకు పెర్ఫార్మెన్స్ చేయలేరు. ఆల్రెడీ హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. జాయ్‌గా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. మీకు ఆల్ఫా స్టేట్‌లో ఉంటుంది మన బ్రెయిను. అంటే హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఏ క్వెషన్ అయినా సరే మన ఆన్సర్ చెప్పేస్తారు. మీకు జాబ్ వస్తుంది. ఒక సైంటిఫిక్‌గా చూసుకున్నా సరే మనకి ఇట్లానే మన వర్క్ అవుతుందనమాట. మీరు ఎప్పుడు కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో కూడా మన ఆర్ఏఎస్ వర్క్ చేయాలి. మన హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ అనేది అలైన్‌మెంట్‌లో ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా పవర్‌ఫుల్. ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. కాకపోతే అలైన్‌మెంట్ అనేది చాలా మందికి తెలియట్లా. ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలని తెలియట్లా. అదే ప్రాబ్లమ్. మన క్లాసెస్‌లో కూడా చాలామందికి చేసామన్నమాట. సో, మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో, ఆల్ఫా స్టేట్ అనేది చాలా పవర్‌ఫుల్ స్టేటు. దీనికి క్యాన్సర్ కూడా 15,000 సైంటిఫిక్ రీజన్స్‌తో ఆల్ఫా స్టేట్ గురించి పైన మనకైతే చేశారు. అన్నిట్లో కూడా రిజల్ట్స్ పాజిటివ్‌గా వచ్చినాయి. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో, మీకు ఆల్ఫా స్టేట్ చేస్తాం. హై ఫ్రీక్వెన్సీ తీసుకొస్తాం. హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ తీసుకొస్తాం. ఎవ్రీథింగ్ వితిన్ 10 డేస్‌లో. ఫీజు అయితే నార్మల్‌గానే ఉంటుంది. 1-1 అనమాట. గ్రూప్ సెషన్ వల్ల మనకు ఉపయోగం అయితే లేదు. 1-1 అనమాట అంతే.